కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరామ గ్రామంలోని యానం రిసార్ట్స్లో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో ఆక్వా రైతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చిర్ల జగ్గిరెడ్డి, పిల్లి సుభాష్, చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, వచ్చినప్పుడల్లా ఏదో చేస్తాం, ఏదో చూస్తాం, రైతులు అలా చూస్తాం, ఎలా చేస్తాం అనేటువంటి మాటలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడూ చేసింది ఏమీ ఉండట్లేదు. ఇవాళ ధవళేశ్వరంలో ఏదో నేనే 150 కోట్లు ఖర్చు పెట్టి గేట్లకి పెట్టేస్తున్నాను అనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్దార్ కాటన్ గారు మరి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన తర్వాత మళ్ళీ అంత భారీగా నిధులు మరి ఏదైతే డెల్టా మోడర్నైజేషన్ కి నిధులు ఇచ్చినటువంటి గనుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి 1625 కోట్ల రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి డెల్టా ఆధునీకరణ చేయడం కోసం నిధులు మంజూరు చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు